గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేద్దామని జీడిపప్పు, బాదం, కిస్మిస్ కొంచెం గీ వేసి బాగా రోస్ట్ చేసేసుకుంటున్నాను. నేను బెల్లం ఏం వేయకుండా ఖర్జూరంతోనే చేసేస్తానండి. ఖర్జూరం అండి కొంచెం ఒక 20-25 వరకు నేను గింజ తీసే సీడ్లెస్ కూడా ఉంటాయి. నేను తీసుకునేది ఇది సీడ్ ఉండేది. సీడ్ అంతా తీసేసి పక్కన ఉంచేసాను. నెయ్యి వేసి ఈ విధంగా అయితే రోస్ట్ చేసేసుకున్నాను ఫస్ట్. కొంచెం ఎండు కొబ్బరి కూడా కొంచెం తీసుకుంటానండి. డ్రై ఫ్రూట్స్ లడ్డుకి ఎండు కొబ్బరి అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అది కూడా లైట్గా ఫ్రై చేసుకున్నామండి. ఎండు కొబ్బరి కూడా చూసారా ఎంత బాగా వేగాయో. చూసారా ఇవన్నీ కూడా కొంచెం కచ్చా పచ్చగా, అంటే మరీ ఫైన్ పౌడర్గా కాకుండా కొంచెం కచ్చపచ్చిగా మనం మిక్సీకి పట్టి ఉండలనేది చేసేసుకున్నాము. చూసారండి, జస్ట్ చిన్న సైజు కొబ్బరి కూడా తీసుకున్నాను. ఇది జస్ట్ కొంచెం ఎక్కువ హీట్ అవసరం లేదు. అంటే ఈ ప్యాన్ ఎలాగో హీట్గానే ఉంటుంది. దా హీట్కే చాలండి. ఎక్కువ రోస్ట్ అయితే కొబ్బరి అనేది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. ఇది ఆల్రెడీ ఎండు కొబ్బరే కాబట్టి అవసరం ఉండదు. కాకుంటే పచ్చివాసన పోయే వరకు జస్ట్ రోస్ట్ చేసేసాను. ఇప్పుడు మనం దీన్ని 1 by 1 కొంచెం మిక్సీ వేసుకొని ఉండలు అనేది చేసేసుకున్నాము. బాగా చల్లారిపోయింది. నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా ముందు గ్రైండ్ చేస్తాను. ఈ విధంగా కొంచెం కచ్చా పచ్చాగా వేసుకున్నాను. ఇంకొంచెం వేసి ఈ ఖర్జూరం అంతా కూడా వేసేసి మళ్ళీ బాగా మిక్స్ చేస్తాను. ఇప్పుడైతే ఖర్జూరం అంతా కూడా మనం మిక్స్ చేసేసి కొంచెం మనకి ముద్దొచ్చేదానికి మ్యాక్సిమం వచ్చేస్తుంది. రాకుంటే నెయ్యి అప్లై చేసుకుంటూ ముద్దలు చేసుకున్నాము. 1 by 1 బాగా మిక్స్ చేసేసుకుంటే బాగా ఉండనేది మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇంకా మీ దగ్గర నువ్వులు అవైలబుల్ ఉన్న నువ్వులు ఏమైనా, ఇంకా పిస్తా ఇవి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఉండకు బాగా వచ్చేస్తుంది. అంతా కూడా అలాగే మిక్స్ చేసేసి స్వీట్ కూడా సరిపోతుందండి. మనం ఆల్రెడీ కిస్మిస్ ఈ ఖర్జూరం వేసాం కాబట్టి మ్యాక్సిమం స్వీట్ అంతా కూడా ఇంకంతకు మించి స్వీట్ తినరు. ఇప్పుడు మనం చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని నెయ్యి 1 by 1 ఉండలు అనేది చేసేసుకున్నాము. ఇప్పుడైతే నేను కొంచెం గీ అనేది అప్లై చేసుకున్నాను. కొంచెం యాడ్ చేసుకున్నా ఏం ఇబ్బంది లేదు. నేను ఇది ఆవు నెయ్యి నేను ఇంట్లోనే చేసుకున్నాను. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో నేను మీడియం సైజులో చేశాను. చూసారా ఎంత బాగా వచ్చిందో ఉండ. మనకు తింటుంటే ఖర్జూరం అక్కడక్కడ పప్పులు తగలుతా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఆ విధంగా చేసుకున్నాను. ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఈ విధంగా అయితే ట్రై చేయండి మీరు కూడా. మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి ఈ లడ్డుకి అక్కడక్కడ పప్పులు తగులుతూ ఎంత బాగుంటుందో. మీరు ఖచ్చితంగా టేస్ట్ చేయండి, ట్రై చేయండి కూడాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.